మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించేలా 20 ప్రధాన అంశాలతో కూడిన ప్రణాళికను పార్టీ ప్రకటించింది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహకారంతో ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. తాండూరు రోడ్, రామయ్యగూడ రోడ్ రైల్వే క్రాసింగ్ల వద్ద పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి యొక్క వ్యాపారులు కానీ లేదా చిన్న వ్యాపారుల ద్వారా వచ్చేటువంటి యొక్క ట్యాక్స్లు ఏవైతే వసూలు చేస్తూ ఉన్నారో, ఇంటి మీద వసూలు చేస్తున్నటువంటివి, నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క కరెక్షన్స్ అవుతున్నాయి, మరి అందులో ఎంతవరకు మరి ఈ యొక్క నగరం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది అనేటువంటి విషయంలో కూడా మనకు క్లారిటీ ఇవ్వాలా. కాబట్టి ఇవన్నిటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో నయా పైసా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కుటుంబ పాలన అడ్డం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కుటుంబ పాలన. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన తెరదీసి ప్రతిపక్షాలను, పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నాం. మెజార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ ముక్తి భారత్ దిశగా పోతూ ఉన్నది. ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి